ఆదిలాబాద్ జిల్లా భైంసాలో దారుణం జరిగింది. వేరే ఒకరితో చాటింగ్ చేస్తోంది తన ప్రియురాలు అన్న అనుమానం పెంచుకొని ప్రియుడు ఆ ప్రియురాల్ని అత్యంత దారుణంగా కత్తితో నరికి చంపేశాడు. అనుమానం పెనుభూతం అయిపోయింది. సో ఆ ప్రియురాలు వేరే ఒకరితో చాటింగ్ చేస్తోంది. తనతో ప్రేమలో ఉంటూనే తనకు తెలియకుండా తనని మోసం చేస్తూ వేరే ఇంకొకరితో చాటింగ్ చేస్తుంది అన్న అనుమానం ఆ ప్రియుడికి వచ్చింది. ప్రియురాల్ని అత్యంత పాశవికంగా కత్తితో చంపేశాడు ఒక ప్రియుడు. ఇది ఆదిలాబాద్ జిల్లా భైంసాలో ఈ ఘటన జరిగింది. కిరాతకంగా నరికి చంపేశాడు ప్రియుడు. అనంతరం ప్రియురాల డెడ్ బాడీ ముందే నరికి ఎక్కడికి పారిపోలేదు. నరికి ఆవేశంగా నరికేదో ఇక్కడికి తప్పించుకోవడం కూడా చేయలేదు. పోలీసులు వచ్చే వరకు అక్కడే ఆ రక్తపు మడుగులోనే సో ప్రియురాల్ని అత్యంత దారుణంగా నరికి చంపేయడంతో ఆమె మొత్తం అక్కడ మొత్తం రక్తసిక్తమైపోయింది. ఆ ప్రాంతం అంతా పూర్తిగా రక్తపు మడుగులో ఆ ప్రియురాలి డెడ్ బాడీ పడి ఉంది. సో దీంతో ఎక్కడికి పారిపోకుండా అక్కడే ఉన్నాడు. తన ప్రియురాల్ని అత్యంత కిరాతకంగా హత్య చేసిన తర్వాత కూడా అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోకుండా పోలీసులు వచ్చేంత వరకు కత్తి పట్టుకొని అక్కడే కూర్చున్నాడు. సో తను ఏదైతే కత్తితో హత్య చేశాడో ఆ ప్రియురాల్ని అదే కత్తి పట్టుకొని అదే రక్తపు మడుగు దగ్గర పోలీసులు వచ్చేంత వరకు అక్కడే ఉన్నాడు. సో జోంద్లే అశ్విని, మృతురాలి పేరు జోంద్లే అశ్విని. ఆ వయసు 30 సంవత్సరాలు. సో మాకు ఇదివరకే పెళ్ళయింది. సో అశ్వినికి గతంలో పెళ్ళయింది. కొన్ని కారణాల వల్ల భర్తతో విడాకులు తీసుకుంది. సో తన భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత తను ఒంటరిగా ఉంది. అయితే కొన్నాళ్ళుగా నగేష్ అనేటువంటి వ్యక్తి ఇప్పుడు ఎవరైతే చంపేశారో అతనితో కొంతకాలంగా సహజీవనం చేస్తోంది. సో భర్తతో విడాకులు తీసుకుంది. ఫస్ట్గా పెళ్ళైంది. పెళ్ళైన తర్వాత కొన్ని కారణాల చేత భర్తతో విడిపోయింది జోంద్లే అశ్విని. తర్వాత కొద్ది రోజులుగా నగేష్ పరిచయం అయ్యాడు. ఆ నగేష్తో ఉన్నటువంటి పరిచయం అది ప్రేమగా మారింది. అది సహజీవనానికి దారితీసింది. కొద్ది రోజులుగా నగేష్తో అశ్విని సహజీవనం చేస్తోంది. సో అట్లా సహజీవనం చేస్తుంటే తను సొంతంగా కొంత ఆదాయం వస్తుందన్నట్టు ఉద్దేశంతో అశ్వినికి టీ స్టాల్ ఏర్పాటు చేయించాడు నగేష్. కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు ఇద్దరు. అశ్వినికి కొంత పని ఉండాలన్న ఉద్దేశంతో నగేష్ ఏం చేశాడంటే ఒక టీ స్టాల్ ఏర్పాటు చేయించాడు. అయితే అశ్విని ఆ టీ స్టాల్ నడుపుకుంటూ వేరే వ్యక్తితోటి చాటింగ్ చేస్తోంది, తనకు తెలియకుండా ఇంకొకరితో చాటింగ్ చేస్తోంది, తనని మోసం చేస్తోంది అంటూ తీవ్రంగా అనుమానం పెంచుకున్నాడు. అనుమానం పెంచుకొని నగేష్ అత్యంత దారుణంగా ఇవాళ ఉదయం టీ స్టాల్లోనే అశ్విని కత్తితో నరికి చంపేశాడు. పోలీసులు వచ్చే వరకు అక్కడ రక్తపు మడుగులో అక్కడే ఉన్నాడు నగేష్. సో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మా ప్రతినిధి ఇర్ఫాన్ మరింత సమాచారం సార్. ఇర్ఫాన్, అసలు ఈ హత్య ఎప్పుడు జరిగింది, కారణాలు ఏంటి, అసలు ఆ నగేష్ ఎవరు, అశ్విని ఎవరు, వీళ్ళిద్దరు ఎప్పటి నుంచి పరిచయం, ఎప్పటి నుంచి సహజీవనం చేస్తున్నారు, ఈ హత్యకు దారితీసినటువంటి కారణాలు, అనుమానాలు ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ రాజేష్. నిర్మల్ జిల్లా భైంసాలో అనుమానం మహిళ ప్రాణం తీసుకుంది. అయితే భైంసా మండలం కుంసర గ్రామానికి చెందిన జోంద్లే అశ్విని అనే 30 ఏళ్ల మహిళ వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉంటూ చాటింగ్ చేస్తుంది అని మాట్లాడుతుంది అనే అనుమానంతో కత్తితో పొడిచి హత్య చేశాడు ప్రియుడు నగేష్. అయితే మొదట అశ్వినికి సంతోష్తో వివాహమైంది. అశ్విని గత 10 సంవత్సరాల నుంచి దూరంగా ఉంటున్నారు. అయితే గత సంవత్సరం నుండి భైంసాలోని అంబేద్కర్ నగర్ కి చెందిన ఇప్పారి నగేష్ తో కొంతకాలంగా పరిచయం ఏర్పడింది. ఇద్దరు కలిసి సహజీవనం చేస్తున్నారు. అయితే ఇదే ఇప్పారి నగేష్ గత 5 నెలల క్రితం తన డబ్బులతో జోంద్లే అశ్వినికి భైంసాలోని సంతోషి మాత ఆలయం సమీపంలో ఆమె జీవనోపాధి కోసం టీ స్టాల్ అయితే ఏర్పాటు చేసి ఇచ్చారు. అయితే అశ్విని వేరే వ్యక్తితో చాటింగ్ చేస్తుంది, వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉంటుంది అంటూ అనుమానించడం మొదలు పెట్టాడు. అయితే ఉదయం తన టీ స్టాల్లో అశ్విని ఉన్న సమయం చూసుకుని నగేష్ కత్తితో పొడిచి హత్య చేశాడు. అయితే అశ్విని కేకలు వేయడంతో స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు షటర్ లోపల ఏం జరుగుతుందో అనేసి ఆ కేకలు విన్నటువంటి వ్యక్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునేసరికి అప్పటికే రక్తపు మడుగులో అశ్విని మృతి చెంది ఉంది. అయితే పోలీసులు వచ్చే వరకు కూడా ఎవరైతే సంతోష్ ఉన్నాడో హత్య చేసినటువంటి వ్యక్తి ఆయన కూడా అక్కడే అశ్విని దగ్గరే ఉన్నాడు. ఆయన అప్పటికే అక్కడే ఉండి పోలీసులు వచ్చాక పోలీసులు దొరుకుకోవడానికి. అయితే మొత్తానికి ఏదైతే అనుమానం అనేది అంటే ఇర్ఫాన్, ఇప్పుడు ఆ సంతోష్ మొదటి భర్త సంతోష్ కదా మీరు అని చెప్పేది, సంతోష్ కూడా ఉన్నాడు అక్కడే వచ్చాడు అప్పుడు? సంతోష్ తో అశ్విని గత
10 సంవత్సరాల నుంచి ఉండట్లేదు. అంటే గత 10 సంవత్సరాల నుండి అశ్విని సంతోష్ వేరేగా ఉంటున్నారు. ఎవరైతే నగేష్ ఉన్నాడో నగేష్ గతంతో కొంచెం హత్య చేయడం అనేది జరిగింది. అయితే తను వచ్చేసరికి అప్పటికే టీ స్టాల్ షటర్ లో ఇద్దరే ఉన్నారు. అయితే షటర్ వేసి లోపల నగేష్ ఇటు అశ్విని పొడవడం జరిగింది. అయితే అప్పటికే కేకలు వేసినటువంటి అశ్విని కేకలు విన్నటువంటి చుట్టుపక్కల వారు అసలు షటర్ లోపల ఏం జరుగుతుందో అనేసి అక్కడికి వచ్చి షటర్ తెరిచే ప్రయత్నం చేసి చూడగా అక్కడ అశ్విని విగత జీవిగా పడిన చూసింది. అయితే ఎవరైతే ప్రియుడు నాగేష్ ఉన్నాడో అశ్విని చంపినటువంటి వ్యక్తి అతను అప్పటికి అక్కడే అశ్విని మృతదేహం వద్ద కూర్చొని ఉన్నాడు. పోలీసులు వచ్చాక పోలీసులకి లొంగిపోవడం అనేది జరిగింది. అయితే ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు వరకు దర్యాప్తు చేశారు. రైట్, థ్యాంక్ యూ ఇర్ఫాన్. ఆదిలాబాద్ జిల్లా భైంసాలో దారుణం జరిగింది. అనుబాణం పెనుభూతమైంది. నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాడు స్వయంగా ప్రియుడే. సో నగేష్ అశ్విని వీళ్ళిద్దరూ గత కొద్ది కాలంగా సహజీవనం చేస్తున్నారు. సో ఆ క్రమంలో ఆ అశ్వినికి ఒక టీ స్టాల్ పెట్టించాడు నగేష్. సో నందన టీ స్టాల్ మనం విజువల్స్లో చూస్తున్నాం. నందన టీ స్టాల్ అది. సో నందన టీ స్టాల్ నడుపుతుంది. అయితే తనకు తెలియకుండా తనని మోసం చేస్తూ ఇంకా వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉంటూ వస్తోంది అశ్విని అని, వేరే వ్యక్తితో చాటింగ్ చేస్తోంది, వేరే వ్యక్తితోటి క్లోజ్గా ఉంటుంది అన్నటువంటి అనుమానాన్ని క్రమక్రమంగా పెంచుకున్నాడు నగేష్. సో గతంలో అశ్వినికి వివాహమైంది. గతంలో సంతోష్ అనే వ్యక్తితో వివాహం అయిందని చెబుతున్నారు. సో ఆ వివాహం దాని నుంచి బయటకు వచ్చింది, ఆ వివాహ బంధం నుంచి బయటకు వచ్చింది. విడాకులు తీసుకొని గత కొద్ది సంవత్సరాలుగా తను దూరంగా ఉంటుంది. అంటే విడాకులు తీసుకొని తను ఒకతే ఉంటుంది. అలాంటి సమయంలో నగేష్ పరిచయం అయ్యాడు. నగేష్తో పరిచయం కాస్త స్నేహంగా మారింది, చనువుగా మారింది, ప్రేమగా మారింది. తర్వాత వాళ్ళిద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారు. కొద్ది రోజులుగా ఇద్దరు ఒకే చోట కలిసి ఉంటున్నారు. అయితే ఆ క్రమంలో అశ్వినికి కొంత ఆదాయ మార్గం చూపించడం కోసంగా, లేదంటే కొంత టైంపాస్ లాగా ఉంటుందనే కాన్సెప్ట్ తోటి ఒక టీ స్టాల్ పెట్టించాడు నగేష్. సో అదే మనం చూస్తున్నాం కదా బిగ్ టీవీ స్క్రీన్ పైన, నందన టీ పాయింట్ అనేది ఒక టీ స్టాల్ పెట్టించాడు. తర్వాత టీ స్టాల్ పెట్టించిన తర్వాత కొంతకాలం ఇంకా ఆయనకి అనుమానం స్టార్ట్ అయింది. సో అనుమానం అంటే అశ్విని ఎవరితోనో రిలేషన్లో ఉంది, అంటే ఎవరితోనో మళ్ళీ క్లోజ్గా మూవ్ అవుతుంది, తనను మోసం చేస్తూ ఎవరితోనో చాటింగ్ చేస్తోంది, ఎవరితోనో మూవ్ అవుతుంది అన్నటువంటి ఒక అనుమానం పెంచుకున్నాడు. తనని కాదని తను అంత సహజీవనం చేస్తున్నాడు, తన కోసం టీ స్టాల్ పెట్టించాడు, కానీ తనను కాదని ఇంకెవరితోనో చాటింగ్ చేస్తోంది, ఎవరితోనో క్లోజ్గా ఉంటుంది అనేటువంటి అనుమానాన్ని పెంచుకున్నాడు నగేష్. సో అప్పటి నుంచి ఇంకా అశ్వినిని చంపాలని నిర్ణయం తీసుకున్నట్టుగా ఉన్నాడు. సో ఇవాళ ఉదయం అక్కడ అత్యంత కిరాతకంగా ఆ టీ షాప్లోనే కత్తితో పొడిచి చంపేశాడు నగేష్. సో రక్తపు మడుగులో పడి ఉంది అశ్విని. పోలీసులు వచ్చేంత వరకు, పోలీసులు కంప్లైంట్ అయిన తర్వాత పోలీసులు వచ్చేంత వరకు కూడా అదే రక్తపు మడుగులో అశ్విని డెడ్ బాడీ దగ్గరే కత్తి పట్టుకొని కూర్చున్నాడు నగేష్. సో పోలీసులు వచ్చారు, పోలీసులు వచ్చి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సో అంటే ఒక అనుమానం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. అది ఎంతవరకు నిజమా అబద్ధం అనేది ఒకటైతే, అటువంటి ఆలోచన రావడం, అంతంత కిరాతకంగా తను ప్రేమించినటువంటి ఆ ప్రియురాల్ని అంత కిరాతకంగా చంపడం అనేది చాలా బాధాకరం. సో పోలీసులు అయితే వచ్చారు, దానిపైన కేసు నమోదు చేశారు. నగేష్ని ప్రస్తుతానికైతే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.